హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ కొందరు ఈ పిఎఫ్ ఖాతాలో పిఎఫ్ విత్డ్రా చేయడానికి అప్లికేషన్ అయితే ఓపెన్ కావట్లేదు. సో ఎందుకోసం ఓపెన్ కావట్లేదు, దానికి గల వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మనము గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ 5 డేస్లో ఈ నామినేషన్ మీరు కంప్లీట్ చేయలేకపోతే పిఎఫ్ మీరు విత్డ్రా చేసుకోలేరు అనేసి. సో ప్రస్తుతం సేమ్ ఈపీఎఫ్ అదే మాదిరిగా అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైతే 5 సక్సెస్ఫుల్ లాగిన్స్ తర్వాత, అంటే మీరు ఈ రోజు నుండి 5 టైమ్స్ మీరు లాగిన్ చేశారనుకోండి 5 డేస్లో, సో నెక్స్ట్ మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ కాదు, ఎవరైతే నామినీ వివరాలు అప్డేట్ చేసుకోరో. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఒక ఈపీఎఫ్ మెంబర్ అకౌంట్లోకి లాగిన్ చేసి వారికి ఆల్రెడీ 5 టైమ్స్ మనకు అలర్ట్ మెసేజ్ చూపించింది. దాని తర్వాత ఇప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ కావట్లేదు. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము లాగిన్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు వీరికి ఫామ్ 31 అడ్వాన్స్ అప్లై చేస్తుంటే ఈ విధంగా రెడ్ కలర్లో ఎర్రర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎర్రర్ చూడవచ్చు మనము. యాక్సెస్ టు దిస్ ఫంక్షనాలిటీ విల్ రిమైన్ బ్లాక్డ్ అంటిల్ ద యూజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద నామినేషన్. మీరు ఎప్పటి వరకు అయితే నామినీ వివరాలు అప్డేట్ చేయరో అప్పటి వరకు మీ పిఎఫ్ విత్డ్రాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది బ్లాక్ చేయబడుతుంది అని చెప్తున్నారు. సో వెంటనే మీరు నామినీ వివరాలు అప్డేట్ చేసుకోండి, అప్పుడే మీరు పిఎఫ్ డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పిఎఫ్ డబ్బులు రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఇమీడియట్లీగా మీరు ఎమర్జెన్సీ తోటి పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేయాలి అంటే అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే అప్పుడు వెబ్సైట్ పనిచేయచ్చు, పని చేయకపోవచ్చు. సో ఫస్ట్ నుంచి మళ్ళీ నామినీ వివరాలు అప్డేట్ చేయమంటుంది. ఒకవేళ అక్కడ ఈ నామినేషన్కి సంబంధించిన వెబ్సైట్ మనకు ఓపెన్ కాలేదనుకోండి, లాస్ట్ ఆధార్ ఓటీపీ రాలేదంటే మీరు అది కంప్లీట్ చేయలేరు. అందుకోసం ఇప్పుడే ఈరోజే నామినీ వివరాలు అప్డేట్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా అప్డేట్ చేయడం రాదు అనుకుంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అయ్యి నామినీ వివరాలు కానీ పిఎఫ్ విత్డ్రాలు కానీ చేసుకోవచ్చు. విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.